బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా విశాల్ అభిమానులకు గుండె బద్దలైపోతుంది ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే. ఎందుకంటే హీరో విశాల్ని ఊహించుకుంటే ఏ స్థాయిలో ఉంటాడు, ఎలా ఉంటాడో తెలుసు. ఇప్పుడు చూస్తున్న విజువల్ ఆర్టివిస్క్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. హీరో విశాల్దేనా అనిపిస్తుంది. హీరో విశాల్కు ఏమైంది? ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఐ థింక్ ఆడియో కూడా ఉంది, ఒకసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రైట్, ఆడియోకి సంబంధించి మరి కాస్త ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతోంది. తన మూవీ 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఒక మూవీకి ప్రమోషన్స్లో ఆయన పాల్గొన్న సందర్భంలో మీరు చూస్తే ఆ రూపం అసలు విశాల్దేనా అని చెప్పి ఫస్ట్ డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఒకసారి చేయి చూడండి. మైక్ పట్టుకుంటున్నప్పుడు మైక్ పట్టుకోలేక షివరింగ్ అవుతోంది, వణికిపోతోంది మాట్లాడుతున్న సందర్భంలో. ఈ విజువల్ చూసిన ఆయన అభిమానులు ఒక్కసారిగా ఏమైంది, విశాల్కి ఏమైంది అన్న, ఏమైంది, ఆ చెయ్యి ఎందుకు వణుకుతోంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. హీరో విశాల్ హెల్త్ సీరియస్గా ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హీరో విశాల్ అనగానే తెలుగు అభిమానులకు పందెం కోడి లాంటి సినిమాలు వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి. చాలా వేగంగా ఒక్కొక్క సినిమా గుర్తొస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా తెలుగు వాడైనప్పటికీ కూడా తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో విశాల్. ప్రస్తుతం ఈ విజువల్ చూసిన తర్వాత అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హీరో విశాల్కి ఏమైందంటూ కూడా. ఆయన మాట్లాడుతున్న టైంలో ఒక్కసారి ఆ విజువల్ని చూస్తే వణికిపోతున్నాడు. అయితే సన్నగా అయిపోయాడు. విశాల్ని చూసిన అభిమానులు అయితే ఆశ్చర్యపోతున్నారు. మాట్లాడుతూ ఉంటే వణికిపోతున్నాడు విశాల్. మదగజరాజ సినిమా ప్రమోషన్ 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది అంటూ కూడా చర్చ నడుస్తోంది. ఆ నేపథ్యంలో హీరో విశాల్ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారి ఆ విజువల్ని చూస్తే కనుక గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఎవ్వరూ నమ్మలేదు. ఎవ్వరూ కూడా ఇలా హీరో విశాల ఇలా అయిపోయాడేంటి, ఇలా జరిగిందేంటి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, హీరో విశాల్ అనగానే ఒక టీషర్ట్తోనూ ఒక మాసీ లుక్తోనూ కనిపిస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా అయిన సందర్భంలో కూడా తన మాట తీరు కావచ్చు, తన మాట్లాడిన ధోరణి కావచ్చు అందరినీ ఎంతో హత్తుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే నడిగర్ సంఘానికి సంబంధించి అదొక స్టోరీ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ విజువల్ చూసిన తర్వాత హీరో విశాల్ ఏంటిలా అయిపోయాడు, హీరో విశాల్ ఎంత సీరియస్ అయిపోయిందా, ఏమి జరిగిందనేది ఇటువంటి చర్చ జరుగుతోంది. గతంలో కూడా విశాల్ ఆరోగ్యం మీద పలు రకాల ప్రచారాలు జరిగాయి. కరోనా టైంలో కరోనా వచ్చిందంటే ఒక ప్రచారం జరిగిందని చూసాం. సో ఇటువంటి పలు కథనాలు విన్నాం. అయితే ఇరంబుతురై సినిమా టైంలో గాయపడినట్లుగా అప్పుడు సమాచారం కావచ్చు, ప్రచారం రెండూ ఆ టైంలో జరిగాయి. అయితే కన్ను మెదడును కలిపే నరాలు దెబ్బతిన్నాయి అనే ప్రచారం కూడా ఆ సందర్భంలో ఒక విస్తృతంగా జరిగింది. అటువంటి ప్రచారం కావచ్చు, వార్తా కథనాలు కావచ్చు ప్రచారంలో ఉన్నాయి ఆ సందర్భంలో. ఆ తర్వాత కరోనా విషయం కావచ్చు, ఇవన్నీ దాని తర్వాత ఒకటి చర్చకు వచ్చాయి. కానీ హీరో విశాల్ ఇలా అయిపోయాడేంటి, ఎందుకు, ఏం జరిగింది, ఇంత ఆందోళనకరంగా అంత సీరియస్గా ఉందా ఆయన పరిస్థితి? ఎటువంటి సందర్భంలో మదగజరాజ ప్రమోషన్కి వెళ్ళాడా, ఏం జరిగింది? ఒక్కసారి ఆయన ఆరోగ్యానికి సంబంధించి తమిళనాడు ఎటువంటి చర్చ జరుగుతోంది, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోందా, మరి ముఖ్యంగా ఇటువంటి చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర, నిజంగా అందరికీ ఒక షాకింగ్ అనే చెప్పుకోవాలి. హీరో విశాల్ని ఇలా చూస్తారని చెప్పి ఎవరు ఊహించలేరు కూడా. ఏం జరిగింది, ఆయన ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది రవిచంద్ర? సచిన్, నిజంగా విశాల్ని ఆ వీడియోలో చూస్తుంటే చాలా బాధేస్తుంది. మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్, మన తెలుగువాడ ఏంటి కూడా తమిళనాట ఒక ప్రపంచనాన్ని తనకంటూ ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్న హీరో విశాల్. అలాగే తమిళ నటీనటుల సంఘం, నడిగర సంఘానికి కూడా నాయకుడిగా అనేకమైన కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే వివాదాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా సభ్యుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఆయన విమర్శలను కూడా ఫేస్ చేశాడు. యాక్షన్ హీరోగా, ఎవర్ గ్రీన్ హీరోగా తమిళనాట అలాగే తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయే విశాల్ రూపాన్ని ఒక్కసారి మనం గతంలో చూసాము. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో చూస్తుంటే
చాలా ఆశ్చర్యం వేస్తుంది. రవిచంద్ర, మీరు అన్నట్టుగా ఒక్కసారి ఆ పాత రూపాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ పాత రూపంలో ఆయన ఆ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆయన నడిచిన విధానం కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు చూస్తే విశాల మన తెలుగువాడు తమిళంలో ఏలుతున్నాడు అంటూ కూడా ఎంతో 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 ఆనందపడేవాళ్ళం. ఇలా చూస్తున్నప్పుడు మీరు చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ఆ అప్డేట్స్ కావచ్చు, లేకపోతే హీరోయిన్స్తో మాట్లాడిన సందర్భం కావచ్చు, సినీ అప్డేట్స్ మరి ముఖ్యంగా సినిమా రంగానికి చాలా చాలా దగ్గరగా ఉన్నారు. సో మొట్టమొదటిగా మీ అభిప్రాయం ఎలా ఉంది? ఎందుకంటే ఇలా చూసిన సందర్భంలో ఎవరు తట్టుకోలేకపోతున్నాం ఫస్ట్లీ. సచిన్, నిజంగా చాలా షాకింగ్ వేస్తుంది. ఏంటి ఏమైంది, విషయాలు ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయాడు అనేది చాలా ఆశ్చర్యం కలిగించే రూపాన్ని అయితే ఇప్పుడు విషయాలను చూస్తున్నాము. ఆయనకు సినిమా ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు, కోలుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత మరలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు అని, తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అని కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా ఈ రూపాన్ని, ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తుంటే, ఆయన లోపలికి వచ్చేటప్పుడు ఆయన అందరూ పరామర్శించే సన్నివేశాలు అవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా ఏదో తెలియని ఆందోళన అయితే ఉంది. ఆయన అభిమానులందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకులుగా మన తెలుగు హీరో గురించి తమిళనాట ఉన్నప్పటికీ కూడా మన తెలుగు హీరోగానే మనందరం భావిస్తాం కాబట్టి ఒక ఆందోళన అయితే ఉంది. తనకు రీసెంట్ గా వైరల్. రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నించండి. సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఆయన పాత రూపం, ప్రెసెంట్ రూపం ఈ రెండింటినీ చూసినప్పుడు ఒక్కసారి చూడండి. హీరో విశాల్ అనగానే ఒక మ్యాసివ్ లుక్, ఒక ఇంగ్లీష్లో మాట ఉంటుంటారు, ఒక మ్యాచో లుక్ అంటూ ఉంటారు. అంటే ఆ రూపానికి సంబంధించి ఒక గంభీరం ఉంటుంది. అటువంటి హీరో విశాల్ మాట్లాడుతూ ఉంటేనే ఒక సింహం మాట్లాడింది అన్నట్టు తమిళంలో ఉంటుంది. అలా కనిపిస్తూ ఉంటాడు. అటువంటి హీరో విశాల్ని ఇలా చూసినప్పుడు మాత్రం గుండె తరుక్కుపోతోంది. పాత విజువల్, తన ఫోటోని ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ మీకు చూపిస్తున్నాను. అందరూ కోరుకుంటున్నారు తను త్వరగా కోలుకోవాలంటూ కూడా. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే మీరు చాలా దగ్గరగా సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు. మరి ముఖ్యంగా హీరో విశాల్తో కూడా బహుశా మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయనుకుంటా. అటువంటి తరుణంలో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమంటుంది? సచిన్, విశాల్ గురించి చెప్పాలంటే ఆయన రియల్ లైఫ్ హీరో కాదు, రియల్ లైఫ్ హీరో కూడా. ఖచ్చితంగా ఆయన మ్యాలీనెస్, ఆ మనిషిని చూస్తేనే నిజంగా సినిమాలో ఆయన ఫైట్ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తుంటే నలుగురిని, 5గురిని, 10 మందిని కొట్టిన సన్నివేశాలు ఊహించుకుంటే నిజంగా కూడా కొట్టగలడు అన్నంత విధంగా ఉండేది ఆయన పర్సనాలిటీ అనుకోవచ్చు, ఆయన ఫిజిక్ అనుకోవచ్చు. చాలా అంత సౌమ్యంగా ఉంటాడు మాట్లాడేటప్పుడు, మీడియాతో కానీ ఇతర నటీనటులతో కానీ. ప్రతి తన సినిమా తెలుగు ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చేవాడు, తెలుగు మీడియా అందరితో మాట్లాడేవాడు. అలాంటి విషయాల్ని ఈ రోజు ఆ రూపంలో చూడటం నిజంగా మీడియా ప్రతినిధిగా నాకు కూడా చాలా బాధగా ఉంది. ఆయన త్వరగా మరలా పూర్వపు విషయాల్లా మనందరినీ మనకి కనిపించాలి, మనందరినీ కూడా అల్లరించాలని కోరుకుంటున్నాము. ఆయనకు రీసెంట్ గా వైరల్ ఫీవర్ అటాక్ అయింది. దాంతో చాలా అనారోగ్యానికి గురయ్యాడు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన సినిమా చాలా సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న ఓ సినిమా ప్రమోషన్స్ కు తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు అంటే సినిమా పట్ల, ఆ సినిమా నిర్మాతల పట్ల, ఆ యూనిట్ పట్ల విశాల్కున్న కమిట్మెంట్ అలాంటిది అంటూ కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నిజానికి విశాల్ విషయంలో అలాగే ఫీల్ అవ్వచ్చు. ఖచ్చితంగా తన సినిమా ప్రమోషన్స్ కి తను అలాగే వచ్చేవాడు, ప్రమోషన్స్ లో పాల్గొనేవాడు. ఇప్పుడు కూడా అంత పెట్టుకొని కూడా చేతులు వణుకుతూ కూడా ఆయన సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం సినిమా పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ని మనం గుర్తుంచుకోవాలి, చూడాలి సచిన్. రైట్. తమిళనాట ఎందుకంటే నడిగరి సంఘానికి అంతటా ఆ పొజిషన్కి ఎదగాలంటే తెలుగువాడిగా ఉండి తర్వాత ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నెగ్గుకు రావడం కష్టం అవుతుంటుంది. అటువంటి స్థానానికి చేరుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అభిమానులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆయన అభిమానుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, ఎలా ఉంటూ ఉంటారు? మరి ముఖ్యంగా ఆ ర్యాప్ ఉంటేనే ఆ స్థాయిలో అభిమానులు ఉంటూ ఉంటారు, ఆ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో
ఆ విజువల్ చూసిన తర్వాత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ఆ చెయ్యి అలా ఉనికిపోతుంది, ఏమైంది అన్నయ్యకి ఏమైందంటూ ఇలా అన్నయ్య అని దగ్గర తీసుకుంటున్న సిచ్యువేషన్. అంటే ఎలా ఉంటుంది ఆయనకి అభిమానులకి మధ్య ర్యాప్ కావచ్చు, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మన తెలుగు వాడైనప్పటికి కూడా, తమిళ్ ఒరిజిన్ కాకపోయినప్పటికీ కూడా తమిళనాట తమిళ హీరోలతో పాటు సమానంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు, గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒక మంచి సేవా దృక్పథం ఉంది. ఆయన ఎవరు చేసే సహాయాలు కూడా చాలా భారీ స్థాయిలో, చాలా సైలెంట్ గా, చాలా లో ప్రొఫైల్లోనే చేస్తాడు. ఎక్కువ పబ్లిసిటీ కోరుకోడు అని కూడా చెప్తుంటారు. అలాగే తమిళ ఆరిజిన్ నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన హీరోల ఫ్యాన్ బేస్ తో పాటు తను కూడా సొంతంగా ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోగలిగాడు అక్కడ. ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు విశాల్ని చూసైతే చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నారని చెప్పుకోవాలి. ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత అనారోగ్యం విశాల్ని ఇబ్బంది పెడుతుంది, ఏం జరిగింది అనేది విశాల్ వైపు నుంచి కానీ, ఆయన టీం వైపు నుంచి కానీ దానిపై ఒక సరైన వివరణ అయితే లేనప్పటికీ కూడా ఆయన సన్నిహితులు చెప్పే దాని ప్రకారం షూటింగ్ లో ఆయన గాయపడినప్పటి నుంచి కూడా అనారోగ్యం బాగా ఆయన బాధిస్తోంది. ఆయన తలకు జరిగిన గాయం ఏదైతే ఉందో దాని ప్రభావం ఆయన అనారోగ్యానికి బాగా కారణమైందని అయితే ఒక మాట వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన గత కొన్ని రోజులుగా చాలా హై ఫీవర్ తోటి, వైరల్ ఫీవర్ తోటి ఆయన సఫర్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ ఫీవర్ లో, ఆ బాధలో కూడా ఆయన సినిమా ప్రమోషన్ కి వచ్చారు అంటే సినిమా పట్ల ఆయనకున్న కమిట్మెంట్ అలాంటిదని ఆయన ఫ్యాన్స్ ఆయన్ని పొగుడుతూనే ఒకవైపు, మరోవైపు ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవాలి, మా పూర్వపు విషయాల్లాగా ఆయన కనిపించాలని కోరుకుంటున్నారు సచిన్. నిజంగానే, ఎందుకంటే ఆయనకు కళ్ళద్దాలంటే బహుశా గాగుల్స్తో తప్ప బహుశా కళ్ళద్దాలతో చూసిన సందర్భాలు కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈరోజు అదే ఈవెంట్కి సంబంధించి అనుకుంటా బహుశా, ఎందుకంటే ఖుష్బూ సుందర్ అలాగే మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనిషి పూర్తిగా బక్క చిక్కుకుపోయాడు, దాంతోపాటు చెయ్యి వణుకుతోంది. ఇవన్నీ సింటమ్స్ చూస్తూ ఉంటే ఆందోళన కలిగిస్తున్న అంశం. దీని మీద అఫ్కోర్స్ అక్కడ తమిళ ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అయ్యి ఉంటుంది, ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది. ఆయన్ని పరామర్శించేందుకు ఆయన చూడడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఈ రోజు అక్కడ సన్నివేశం చూస్తే ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన సహా నటీనటులందరూ కూడా ఆయన్ని పరామర్శిస్తున్న తీరు చూస్తేనే అర్థమవుతుంది. ఆయన చాలా తీవ్ర అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆ అనారోగ్యం నుంచి కొంత మేరకు కోలుకొని ఈ రోజు సినిమా ప్రమోషన్ కు వచ్చాడు అన్న ఆనందం అయితే వాళ్ళలో వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఆయన అనారోగ్యం గురించి సరైన వివరణ అయితే ఇప్పటి వరకు కూడా ఆయన నుంచి కానీ, ఆయన సన్నిహితుల నుంచి కానీ లేదు. ఖచ్చితంగా ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి మీడియా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఆయన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సన్నిహితులు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలిసిన మీదట ఖచ్చితంగా ఆయన్ని ఇప్పుడు పరామర్శించే అవకాశం ఉంది. ఆయన ఫాదర్ వాళ్ళ పట్ల నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి విశాల విషయంలో ఆయన్ని తమిళ హీరోగా కన్నా కూడా తెలుగు హీరోగానే మన తెలుగు సినిమా పరిశ్రమ భావిస్తుంది సచిన్. ఖచ్చితంగా ఆ విషయంలో ఆయన్ని పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టీమ్ ఆ విజువల్ని ప్లే చేయండి. ఎందుకంటే కనుక హీరో విశాల్ని ఇలా చూసిన తర్వాత అందరి గుండె కూడా తరుక్కుపోతోంది. తెలుగువాడు తమిళనాడులో అంత స్థాయికి చేరుకున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. తన నటనతో, తన హావభావాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేవాడు, థియేటర్ల దగ్గర ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. ముఖ్యంగా సహజంగా ఉంటుంది తన నటన అంటూ కూడా ఇటు తెలుగులో కానీ, తమిళనాడులో కానీ. మరి ముఖ్యంగా సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, ఏదో ఆర్టిఫిషియల్గా ఉండదు, ఏదో ఆర్టిఫిషియల్గా చేసినట్టు ఉండదు అంటూ కూడా. అటువంటి విషయాల్ని ఇలా చూసి ఈరోజు గుండె తరుక్కుపోతోంది సగటు సినీ అభిమానుడికి. త్వరగా ఆయన కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని మనం కూడా కోరుకుందాం.